అయితే ఇప్పుడు 96లో మీరు చేసినప్పుడు అదే డైరెక్టర్. అవును. కానీ ప్రొడక్షన్ హౌస్ చేంజ్ అయింది. అవును. ఇట్స్ ఎ రీమేక్ అగైన్ ఇక్కడ 'శర్వానంద్', 'సమంత' హ్మ్. ఆ రేంజ్ మారినప్పుడు మీరు గమనించిన అంశాలేంటి మేడం? అలాంటి పెద్ద చేంజెస్ నేను పర్సనల్‌గా చూడలేదు. బికాజ్ నేను చేసిన సీన్స్ అంతా సేమ్ ఆల్‌మోస్ట్ అవును. ద సేమ్ అవును. ఉండింది. కరెక్ట్. మేబీ ఇప్పుడు సాంగ్ చూస్తే 'లైఫ్ ఆఫ్ రామ్' అవును. అండ్ అక్కడ సాంగ్ చూస్తే అది రేంజ్ చాలా వేరున్నాయి. ఇక్కడ ఆఫ్రికాకెళ్లారు. అవును. అలాంటి చేంజెస్ నేను చూసాను. కానీ ప్రేమ్ సార్ డైరెక్టర్ చాలా ఒక గ్రౌండెడ్ పర్సన్. అండ్ సార్ ఇమాజిన్ చేయండి 96 అని ఒక పెద్ద హిట్ తర్వాత కూడా సార్ నేను కూల్‌గా. ఫస్ట్ రోజు ఎలా చూసానో అలానే ఉన్నారు. ఇంకా అలానే ఉన్నారు. 'మై అళగన్' ఏంటి అవును. అది కూడా ఇప్పుడొచ్చింది. అది కూడా సూపర్ హిట్. ఈవెన్ నౌ సార్ అలానే ఉన్నారు. అండ్ సార్ మూవీస్‌లో మీరు చూసే ఒక ఆనెస్టీ, ఒక ఇన్నోసెన్స్ ఉంది కదా! అది సార్ సార్‌లో లైఫ్‌లోనే ఉంది. ఉంటదట. ఉంటది. సో, ఈస్ నాట్ చేంజ్డ్. దాని స్టోరీ తెలుసా? ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ? ఒక కథ కావాలి, ఒక కథ పుట్టాలి అంటే యాహ్! ఆయన ఒక వ్యక్తితో మాట్లాడతారు. ఆయన అవును. ఒక ప్లంబర్‌ని అవును. తీసుకొచ్చి సార్ ఇంటికే వచ్చే ప్లంబర్ అది. ప్లంబర్‌తోని అసలు అతని జీవితంలో నుంచి ఒక కథ చూడటం అనేది అవును. ఇంకొకళ్ళ షూలో నుంచి మనం వెళ్లి ఎలా అనేది చాలా పెద్ద విషయం.